కొంపలలో ఉన్నటువంటి బహదూరపల్లిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోడైవర్సిటీలో మరి 4 రోజుల నుంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. మరి యొక్క ప్రస్తుతం మనతోటి ఈ అపోలన్నీ నెవరు చేయడానికి డాక్టర్ రవిశంకర్ రెడ్డి గారు విశ్రాంత శాస్త్రవేత్త మరి మనతో ఉన్నారు. వారిని మరి కొన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చూసినట్టయితే చెట్లు పెంచడం కూడా ఒక కళే, కానీ చూస్తూనే ఉంటాం అంతటా కూడా కొన్ని చెట్లు పెడితే ఎండిపోతుంటాయి, కొన్ని చెట్లు పెంచాలంటే పెంచలేవు. కానీ ఇందులో బాగా డిమాండ్ ఉన్నటువంటి చెట్లు శ్రీగంధం చెట్లు అయితేనే, ఎర్రచందనం చెట్లు అయితే మరి అలా అయితే మన సర్వే చెట్లు కూడా చాలా ఉంటాయి సార్. ప్రస్తుతం మరి ఈ యొక్క 4 రోజుల నుంచి నిర్వహిస్తున్న సభ గురించి చెప్తారా? యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అనేది ఒక ఇన్స్టిట్యూట్గా 2012లో ఆవిష్కృతమైంది. తర్వాత ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఐసీఆర్ ప్యాటర్న్లో కేవీకేలు ఉన్నాయి. అదేవిధంగా వీవీకేలు అని వన విజ్ఞాన కేంద్రాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది. ఇందులో ఏంటంటే మనకు ఏదైతే ల్యాబ్ టు ల్యాండ్ అనేది ఉంది కదా, రీసెర్చ్ అనేది, అది ఆ రకంగా ఇప్పుడు ఐసీఎఫ్ఆర్ చేసిన రీసెర్చ్ యొక్క అవుట్పుట్స్ రైతుల దగ్గరికి చేరాలనేది ముఖ్య ఉద్దేశము. అయితే ఇక్కడ వీవీకేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ కొన్ని సంవత్సరాలు నిర్వహించింది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ సొంతంగా నిర్వహిస్తుంది దీనికి ఫండింగ్ అనేది కూడా ఐసీఎఫ్ఆర్ నుంచే వస్తుంది. ఇందులో ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో ఏం చేస్తున్నామంటే రైతుల్ని పిలిచి వాళ్ళకి ఇక్కడ ఒక ఫెసిలిటీ క్రియేట్ చేశాము. 40 నుంచి 60 మంది రైతుల్ని రోజు 2 రోజులు 3 రోజుల ట్రైనింగ్లు పిలిచి చేస్తున్నాం అనమాట. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే రైతులు చాలా వరకు చూసినట్లయితే గత 3-4 డికేట్స్ శ్రీగంధం కానీ టేకు ప్లాంటేషన్స్ వచ్చాయి. టేకులన్నీ ప్రూనింగ్ చేశారు. యాక్చువల్గా ఫారెస్ట్రీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కొమ్మలు చెరగడం అనేది ఉండదు. యాక్చువల్గా ఫారెస్ట్రీ కాన్సెప్ట్ ఏంటంటే డెన్సిటీ ఎక్కువ పెట్టి మేము థిన్నింగ్ అంటాము, అంటే మొక్కలను మొత్తము తీసేయడం అనమాట. అంటే మొక్కలు ఎత్తు పెరగడానికి సాంద్రత పెంచాలి, మొక్కలు ఎత్తు పెరిగినాక లావు పెరగడానికి సాంద్రత తగ్గించాలి. అదొకటే కాన్సెప్ట్. దీన్ని కాన్సెప్ట్ ఆఫ్ లైట్ అంటాం అన్నమాట. సో కాన్సెప్ట్ ఆఫ్ లైట్ అంటే ఏంటిదంటే చెట్లు కాంతి కొరకు ఎదుగుతాయి. కాంతి కొరకు ఎదుగుతాయంటే కాంతి పడకుండా చేయాలి. కాంతి పడకుండా చేయాలంటే సాంద్రత పెంచాము. ఇప్పుడు సాంద్రత పెంచడం వల్ల చెట్లు ఎదిగినాయి. ఎదిగిన తర్వాత మనకేం కావాలి? యాక్చువల్గా టింబర్ కావాలి, అంటే కాండం సైజు పెరగాలి. కాండం సైజు పెరగాలంటే సంఖ్య తగ్గించాలి. అప్పుడు క్రోన్ పెరుగుతుంది, అంటే శాఖలు పెరుగుతాయి. తర్వాత చెట్టుకు బరువు పెరుగుతుంది. అది గ్రాడ్యువల్గా జరిగే పని, ఒక రోజులో జరిగే పని కాదు. కానీ ఇప్పుడు శ్రీగంధం పెట్టినప్పుడు దానికి హోస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది సెమీ పారాసైట్, పార్షియల్ రూట్ పారాసైట్ అంటాము. అయితే దానికి ఒక హోస్ట్ అవసరం. హోస్టల్లో కూడా 10 రకాల మంచి మొక్కలు ఉన్నాయి, నెంబర్ 1, నెంబర్ 2 అని. అయితే ముఖ్యంగా కొంతమందికి క్యాచురీనా సూట్ అవుతుంది, కొందరికి కానుగ కూడా సూట్ అవుతుంది, కొందరికి సీమ చింత సూట్ అవుతుంది. కానీ ఎక్కువ మటుకు రైతులు ఏం చేశారంటే మలబార్ వేప, మీలియా దూబి అని పెట్టారు. అయితే అందులో ఏమవుతుందంటే ఓవర్ క్రౌడింగ్ అవుతుంది. అంటే అందులో ఏం చేశారంటే ఒక శ్రీగంధానికి ఒక మీలియా దూబియా పెట్టారు. అందువల్ల ఏమవుతుంది? ఓవర్ క్రౌడింగ్ అవుతుంది. అయితే 4 శాండల్కి ఒక మీలియా దూబియా కానీ, లేదంటే సమాన సంఖ్యలో చెట్లు పెట్టినప్పుడు వాటి పెరిగే గ్రోత్ ప్యాటర్న్ సేమ్ ఉండాలన్నమాట. కొంచెము శ్రీగంధం కంటే ఎక్కువ ఎత్తు పెరిగేది ఉంటే శ్రీగంధాన్ని అది నిలువుగా తీసుకెళ్తుంది. లేదంటే శ్రీగంధము ఓపెన్లో ఉన్నప్పుడు అంబ్రెలా షేప్ తీసుకుంటుంది అన్నమాట. అంటే ముఖ్యంగా ఇటువంటి పద్ధతులు అవలంబించినప్పుడు మనకు వస్తుంది. రెండోది ఏంటంటే మనము 5/4 పెట్టండి, 6/6 పెట్టండి అంటుంటాము. అవన్నీ అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే కాన్సెప్ట్ ఫారెస్ట్ ఇది ఏంటంటే ద పొటెన్షియల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ సైట్ ఈస్ కాన్స్టెంట్ అంటాం. అంటే ఒక హెక్టార్లో ఎన్ని టన్నులు రావాలనేది అది ఒక స్థిరాంకం అనమాట. ఆ టన్నులను మనము కాండంలోకి తేవాలన్నా, పువ్వులలోకి, ఆకులలోకి తేవాలన్నా, కాయలలోకి తేవాలన్నా అనేది కలండి. అంటే ఫారెస్ట్రీ ఈజ్ ఆర్ట్ అండ్ సైన్స్, అట్లాగే అగ్రికల్చర్ కూడా ఆర్ట్ అండ్ సైన్స్. అందులో మనం ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ను మనము పెంపొందిస్తున్నాము. అయితే ఇప్పుడు మేము పోయిన 2 డికేట్స్లో 20 సంవత్సరాలు ఏం చేసామంటే ఒక సిస్టమ్ తయారు చేసాము. ఇప్పుడు మీరు 2 వరుసలు దగ్గరగా నాటండి, 2/2లోనే పెట్టండి, 2/1.5లో పెట్టండి. తర్వాత ఒక 8-10 మీటర్ల మధ్యలో గ్యాప్ ఇచ్చినట్లయితే మీరు అంతర పంటలు వేసుకోవచ్చు ఈ గ్యాప్లో. కానీ మీకు చెట్లు ఏవైతే ఉన్నాయో లేదా ఎకరానికి ఒక 200, మనము దాదాపు 200 కేజీలు శ్రీగంధం వచ్చేటట్టు కానీ, లేదంటే 200 చెట్లు మీకు కనీసం ఒక 600-700 వచ్చేటట్టు కానీ ఎర్రచందనాన్ని పెంచవచ్చు అన్నమాట. అంటే ఈ రకంగా మనము ఏ స్పేసింగ్లో ఎంత వెయిట్ వస్తుంది అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక హెక్టార్లో 100 ట్రీస్ పెట్టుకున్నారనుకోండి, అవి 1 టన్ను కంటే పైన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ 200 చెట్లు పెట్టారనుకోండి, అది 1/2 టన్ను ఉంటుంది. 400 ఆ పైన పెట్టారనుకోండి, అది 200 కేజీల కంటే తగ్గిపోతుంది. అంటే ఈ రకంగా మీరు ఆ కాండంలో బరువు అనేది స్థిరాంకం అండి. అది ఎన్ని మొక్కలలో మీరు ఆ బరువును తెచ్చుకుంటారనేది అది మీ కళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు శ్రీగంధమే అనుకోండి, ఒక చెట్టు 50 కేజీలు వచ్చిందంటే దాని విలువ అంత తక్కువ ఉంటుంది, 6,000 అంతకంటే తక్కువ ఉంటుంది.
ఒకవేళ ఒక చెట్టు మీకు 500 కేజీలు ఒక టన్ను వచ్చిందనుకోండి, దాని విలువ 20,000 22,000 వరకు కూడా పోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అంటే ఈ రకంగా క్వాలిటీని పెంచినట్లయితే మనకు రేటు కూడా పెరుగుతుంది. ఆ ఈల్డ్ అనేది వెయిటెడ్ ఈల్డ్, అంటే క్వాలిటీ ఇంటూ వెయిట్ అనేది మనకు చాలా ఎక్కువ వస్తుంది. ఉదాహరణకి ఒక విగ్రహం చేశాము, ఒక విగ్రహం వెయిట్ 6 కేజీలు ఉందనుకోండి, మనకు 6 66,000 కానీ 620,000 1,20,000 కానీ వస్తుంది. కానీ అలా కాదు, 6 కేజీలు ఒకటే చిన్న పీసు బెడల్పులో ఉన్నట్లయితే అది 16 నుంచి 25 లక్షలు అవుతుంది. అంటే ఈ రకంగా దానికి వాల్యూ అడిషన్ జరుగుతుంది. తర్వాత మనము ఈ పెంచుతున్నటువంటి చెట్లు మామూలుగా అందరికీ డౌట్ ఏంటంటే మనం ఎర్రచందనాన్ని అమ్మగలుగుతామా, శ్రీగంధాన్ని అమ్మగలుగుతామా అని. అయితే శ్రీగంధాన్ని అమ్మడానికి పెద్ద ప్రొసీజర్ ఏం లేదు, మామూలుగా మనము చేసుకోవచ్చు. ఫస్ట్ మన పొలంలో ఉన్నట్టుగా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, మండల రెవెన్యూ ఆఫీసరు, తర్వాత ఆర్డీఓ నుంచి సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజరు, డిఎఫ్ఓల నుంచి మనము వెరిఫికేషన్ చేసుకుని మనకు పర్మిషన్స్ ఇస్తారు. తర్వాత ట్రాన్సిట్ పర్మిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది లేకుండా చెట్లు కొట్టొద్దు. తర్వాత వాళ్ళు వచ్చి నెంబరింగ్ చేసిపోతారు. ఆ నెంబరింగ్ వచ్చిన వుడ్ను మనం కట్ చేసి పీసులు నెంబరింగ్ చేసుకుని తర్వాత కానీ మనం అమ్మడానికి ప్రొసీజర్ లేదు. అయితే కొందరికి పర్మిషన్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చి మన వుడ్ని తీసుకుపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే ఎర్రచందనం అయితే మనకు పర్మిషన్స్ అనేవి విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, ఎంఆర్ఓ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్తో కాకుండా మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, తర్వాత నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీతో కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. తర్వాత ఎర్రచందనంలో ఏంటంటే ఇప్పుడు 5% రెవెన్యూ ఎన్బిఏకి కూడా జమ చేయాలని ఉంది. కాకపోతే సేల్స్ అనేవి మార్కెట్లో వర్తకులు కావాలి. ఆ వర్తకులు అనేది ఇప్పుడు అంత ఈజీగా అవైలబుల్ లేరన్నమాట. అయితే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చి కూడా ఎక్స్ట్రాక్షన్ చేసుకోని అనవచ్చు. కానీ తెలంగాణలో ఇప్పటివరకు అటువంటి ఇంకా రూల్స్ అంటూ ఏమీ లేవు, అవి ఇంకా రావాల్సిన అవసరం ఉంది, కొంచెం పాలసీ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు కంబైన్డ్ ఏపీలో ఉన్న రూల్స్ ప్రకారం వెళ్తే మనకు పర్మిషన్స్ వస్తాయి. అదే మనము తెలంగాణ విడిగా ఉన్నామంటే మనకు ఇంకా పాలసీలు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తూ ఉంది వీటిని ఎలా ఫెసిలిటేట్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రైతుల దగ్గర కొంత టింబర్ ఉంది, దాన్ని వాళ్ళు అమ్ముకోదలుచుకుంటున్నారు. సో న్యాచురల్లీ వాళ్ళు కూడా ఒక లాబీగా క్రియేట్ అయ్యి వాళ్ళు కూడా గవర్నమెంట్తో పర్సూ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం పెంచిన చెట్లని మనం అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 35 ఇయర్సే వయసు ఉందనుకోండి, 60 ఇయర్స్ వరకు కూడా శ్రీగంధం క్వాలిటీ పెరుగుతూనే ఉంటుంది. అలాగే ఎర్రచందనం కూడా క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. ప్రాబ్లం ఉన్నది ఓన్లీ ఎర్రచందనం వల్ల. ఎర్రచందనము 120 ఇయర్స్ వరకు కూడా పెంచుకుని క్వాలిటీ పెంచి మనం అమ్మొచ్చు. అయితే తెలంగాణలో పెంచిన వుడ్లో ఏముంటుందంటే దీన్ని సి క్వాలిటీ, బి క్వాలిటీ అంటారు, ఏ గ్రేడ్ రాదు. ఎందుకంటే ఏ గ్రేడ్ రావడానికి కనీసము 20 రకాల మూలకాలు, హెవీ మెటల్స్ అవసరం ఉన్నాయి. ల్యాంథానం 57 అటామిక్ నెంబర్ నుంచి చూస్తే థోరియం 92, తర్వాత యురేనియం వరకు అవసరం ఉంటుంది. అంటే ఇటువంటి హెవీ మెటల్స్ దాదాపు 20 ఉండాలి. మన దగ్గర యురేనియము, థోరియము మన పొలాలలో దండిగా ఉన్నాయి. ఉదాహరణకి నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ, అటు వెళ్తే ఖమ్మము, కరీంనగర్, ఇవన్నీ మంచి సాయిల్స్. తర్వాత రెడ్ శాండర్స్ బాగా హెవీ గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఒకవేళ ఈవెన్ సి గ్రేడ్ అయినప్పటికీ మనకు ఈల్డ్, తర్వాత మార్కెట్ వాల్యూ అనేది దానికి కూడా మంచిగా ఉంది. కాబట్టి ఎటువంటి నిస్పృహలకు గురి కావాల్సిన అవసరం లేదు పెట్టిన రైతులు. కొత్తగా పెట్టే రైతులకు ఏంటంటే మీరు ఎర్రచందనాన్ని యాజ్ ఏ హోస్ట్ ప్లాంట్ ఫర్ శాండల్ పెట్టుకోండి. ప్రస్తుతం శాండల్లో రెడీ మనీ ఉంది. తర్వాత ఎర్రచందనాన్ని కూడా రేపు పొద్దున ఈ పాలసీ చేంజెస్, తర్వాత గవర్నమెంట్ స్ట్రీమ్ లైన్ చేయడం వల్ల మనకు అందులో కూడా డబ్బులు రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. అందులో ఫెయిల్యూర్ అనేది ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మేము చేస్తున్నటువంటి 4 రోజుల ట్రైనింగ్లో శ్రీగంధము, దానిలోని మెలకువలు, ఎర్రచందనము, దానిలోని మెలకువలు, అదే కాకుండా నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అనేటివి ఏంటివి, తర్వాత దాని నుంచి ఎలా డబ్బులు గడించాలి అనేది చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు తాప్సీ అని ఉంది, గమ్కరయ చెట్లు కూడా పెట్టి ప్రజలు ఏం చేస్తున్నారు అంటే గమ్ముని తీసి అమ్ముతున్నారు. అడవిలోకి వెళ్ళి రోజు 2-3 చెట్ల కంటే ఎక్కువ దొరకవు. అలా కాకుండా మంది 100 చెట్లు 200 చెట్లు వాళ్ళ కిచెన్ గార్డెన్లో, తర్వాత చుట్టుముట్టు పొలాలలో పెట్టుకుని తీస్తున్నారు. ఈ రకంగా చాలా రకాల మొక్కలు ఉన్నాయి, అందులో నుంచి ఆదాయం తీసుకోవడానికి ఉంది. ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఐఎఫ్బి అనేది మధుగా లాంగిఫోలియా అంటే మన ఇప్ప చెట్టు నుంచి కూడా లాభాలు తీయాలనేది, ఆల్కహాల్ ప్రొడక్షన్ చేయాలనేది ఒక ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ఈ రకంగా ఎన్నో రకాలుగా ముందంజ వేస్తుంది. ఇంకోటి ఏంటంటే అగ్రోఫారెస్ట్రీ మోడల్స్ అని అది కూడా ప్రాపగండా చేస్తూ ఉన్నది, ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంది అందులో కూడా. అయితే ఇందులో ఏంటంటే ఎన్నో రకాల మోడల్స్ డెవలప్ చేశారు. అందులో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అయితే శాండలు, రోజ్వుడ్ సిస్టమ్ ఒకటి ఉంది. అందులో మనం మామూలుగా తులసి కానీ, లేకపోతే అశ్వగంధ కానీ, లేదంటే ఇంకా ఇతర మొక్కలు మనకు ఆండ్రోగ్రాఫిస్ అని కాల్మేఘ అంటాము, అంటే అటువంటి రకాల మొక్కలు మనం పెంచుకొని మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. ల్యాండ్ ఎక్వివలెంట్ రేషియోలు అంటాము, అంటే 1 ఎకరం భూమిలో నుంచి చెట్ల పంట మళ్ళీ మెడిసినల్ ప్లాంట్ పంటను కనుక కలిపి చూసినట్లయితే ఇది 2 ఎకరాలకు 3 ఎకరాలకు సమానంగా ఈల్డ్ ఇస్తుంది. మామూలుగా చెట్లు పెట్టిన ప్రాంతంలో కనుక కల్టివేషన్ చేసినట్లయితే చెట్ల యొక్క గ్రోత్ 1.5 to 2 times పెరుగుతుంది. అలాగే కొన్నిసార్లు నీడలో ఈ మొక్కలు ఎక్కువ పంటనిస్తాయి, ఎందుకంటే ఎండలో ఇవి దే ఆర్ నాట్ వెరీ సూటబుల్, అంటే కొన్ని చెట్లకు నీడ కావాల్సి ఉంటుందన్నమాట. అటువంటి నీడ లైక్ చేసే
చేసేటటువంటి మొక్కల్ని షియోఫైట్స్ని కనుక గ్రో చేసినట్లయితే ఈ సిస్టమ్స్లో మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా ఇందులో కూడా ముఖ్యంగా మేము చేసిన డెవలప్మెంట్స్ ఏంటి అంటే ఉదాహరణకి 10 రకాల మొక్కల్ని దగ్గర 2x2 కానీ 2x1.5లో కానీ నాటి 3 వరుసలు నాటి ఎన్ని మొక్కలు అయితే మనం ఎకరాలో తీసుకుంటామో 200ని తక్కువ ప్లేస్లో అడ్జస్ట్ చేసి తర్వాత అందులో అంతర పంటలు తీసామన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే చెట్లు నిటారుగా ఎదుగుతున్నాయి. తర్వాత లావు కావాలన్నప్పుడు వాటిని మధ్యలో ఒక చెట్టు తీసేయడం వల్ల అంటే 2x3 కావడానికి కానీ 2x4 కావడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా పెంచినప్పుడు మనకు కావాల్సిన సైజులు కూడా వస్తాయన్నమాట. ఎందుకంటే డబ్బు అనేది సైజులను ఆధారపడి డబ్బు వస్తుంది అన్నమాట. చెట్టు యొక్క విలువ పెరుగుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా పెద్ద సైజులు రావడానికి పెంచడానికి మనము తోడ్పడాలన్నమాట. అంటే దానికి సిస్టమ్ను మనం ఎలా మ్యానిపులేట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు, మనం ఒకసారి చెట్లు నాటితే 20-25 సంవత్సరాల తర్వాతనే పంట వస్తుంది అని అనుకుంటారు. అలా కాకుండా ఇంటర్మీడియట్ హార్వెస్టింగ్, ఇంటర్మీడియట్ ఈల్డ్ అనేది తీసుకోవచ్చు. మధ్యలో చెట్లు కట్ చేసి ఈల్డ్ తీసుకోవడం వల్ల మిగిలిన చెట్లు ఇంకా ఎక్కువ లాభ ఎక్కువ డబ్బు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ చెట్ల యొక్క వాల్యూ యాడిషన్ జరుగుతుంది, వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత ఈ ఖాళీ స్థలంలో మళ్ళీ కొత్త చెట్లు పెంచడం వల్ల మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈల్డ్ తీసుకునే ఆస్కారం కూడా ఉంటుంది. దీన్ని మేము సిల్వికల్చర్ సిస్టమ్స్ ఏ రూపంలో చేయాలి అనే దాన్ని కూడా మేము అవగాహన కలగజేస్తున్నాం రైతులకి. అంతర పంటలలో ఎటువంటి మెలకువలు తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ చేస్తున్నటువంటి ట్రైనింగ్లో మేము ఇస్తున్నాము. మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మనం తయారు చేయబోతాము. మొత్తం మీద చూస్తే ఈ శ్రీగంధం నుంచి తీసుకుందాం. ఫస్ట్ రోజుగా జరిగినటువంటి అంటే దానికి భూమి ఎలాగ ఉండాలి, దాని చెకింగ్ సాయిల్ చెకింగ్ కానీ ఈ విషయం కానీ పెట్టేటటువంటి పరిణామం ఒక ఎకరాల్లో ఎన్ని పెట్టే అవకాశం ఉంటుంది? ఇప్పుడు యాక్చువల్గా సాయిల్స్ అందరూ నల్ల భూములు సూట్ అవుతాయా లేదా, నల్ల రేగడి భూములు దీనికి శ్రీగంధానికి సూట్ అవుతాయా లేదా అని అంటున్నారు. కానీ నల్ల భూములలో యాక్చువల్గా శ్రీగంధం ఇంకా మంచిగా వస్తుందండి. ఎందుకంటే ఈ నల్ల భూములు అనేటివి చాలా అడవులలో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మన దాండేలి తర్వాత ధార్వాడ్ డిస్టిక్లో కూడా చూసాము, చాలా మంచి గ్రోత్స్ ఉన్నాయి నల్ల భూములలో. ఇప్పుడు చాలామంది రైతులలో కూడా పెట్టాము. కానీ ఏంటంటే దీనిలో క్రాక్స్ రాకుండా కొంచెము కేర్ తీసుకోవాలన్నమాట. అంటే సమ్మర్లో కొంచెం ఇరిగేషన్ చేయడము, తర్వాత అందులో సాయిల్ హ్యూమస్ పెంచడము, దానివల్ల క్రాక్స్ రాకుండా నివారించడం అనేది ఒక చిన్న చర్య. కాకపోతే మనము నల్ల భూములలో కూడా మంచి హైట్స్ గ్రోత్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ చూసినట్లయితే 1932లోనే ఆల్ ఓవర్ ఇండియా ప్రావినెన్స్ ట్రయల్స్ అని పెట్టారు. ఇది ప్రతి రాష్ట్రంలో పెట్టారు. ఒక జ్వాలాముఖిలో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో అస్సాం వరకు ఇటు మన హిమాచల్ ప్రదేశ్ వరకు అంటే దేహరాదూన్లో కూడా ఇప్పుడు ఆయిల్ ఫార్మేషన్ అయింది. శ్రీగంధము కూడా సేల్ అయ్యింది. ఐసీఎఫ్ఆర్ సొంతము డబుల్ ఎఫ్ఆర్ఐ దేహరాదూన్ అంటాము, డబుల్ సంపాదించింది. సో ఈ రకంగా పంజాబ్ లూధియానాలో, తర్వాత చూస్తే కాజరీ జోధ్పూర్లో, ఇట్లా ఈవెన్ జబల్పూర్లో, సియోని డిస్ట్రిక్ట్ చాలా మంచి డబ్బు సంపాదించింది మధ్యప్రదేశ్లో. ఆ రకంగా చూస్తే మహారాష్ట్ర కానీ ఇప్పుడు గుజరాత్లో కూడా 2006 నుంచి చాలా ప్లాంటేషన్స్ వచ్చాయి. ఈవెన్ ఐడబ్ల్యూఎస్టీ కూడా చాలా తోడ్పాటు చేసింది. ఇప్పుడు బెంగళూరు అంటే కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రకాల పొలాలలో మనకు శ్రీగంధం పెంచడానికి ఆస్కారం ఉంది. ఈవెన్ సౌడు భూములు కూడా స్పెషల్గా సూటబుల్. అయితే కొంతమంది మహబూబ్నగర్లో వాసన రాదంటున్నారు. అటువంటిది ఏమి లేదండి. మహబూబ్నగర్లో కూడా శ్రీగంధానికి వాసన ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ డిస్జీనిక్ సెలెక్షన్ జరిగింది. అన్ని వాసన ఉన్న చెట్లు కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు వాసన లేని చెట్లు మాత్రం మిగిలాయి కొన్ని చోట్లలో. న్యాచురల్ పాపులేషన్స్లో మీకు వాసన రాకపోవచ్చు. ఎందుకంటే ఆ విత్తనంలో ఆ తల్లి చెట్టులో వాసన లేదు కాబట్టి పిల్క చెట్లలో కూడా వాసన రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇది హెరిటబుల్ ప్రాపర్టీ. అందువల్ల మీరు ఏదైతే విత్తనం తీసుకొస్తారో అది మంచి సోర్స్ నుంచి తీసుకున్నట్లయితే మీకు రాబోయే పాపులేషన్ మీరు రేజ్ చేసిన ప్లాంటేషన్లో ఆయిల్ ఫార్మేషన్ ఉంటుంది, వాసన వస్తుంది, వాల్యూ వస్తుంది. అందువల్ల మన మొత్తం తెలంగాణ సాయిల్స్, ఆంధ్ర సాయిల్స్ వెరీ సూటబుల్. వాటర్ పట్టే విషయంలో మరి ఎట్లా వాటర్ ఇప్పుడు పైప్ లైన్ వేసి పెడుతున్నారు కదా, ఎలా డ్రాపింగ్ చేయాలి, హార్వెస్టింగ్ కూడా ఎలా ఉంటుందండి? ఒక్క నిమిషం అండి. ఇందులో ఏంటంటే మీకు ముఖ్యంగా ఎక్కువ వాటర్ చాలా హార్మ్ఫుల్. వాటర్ అనేది ఎక్కువ కూడా విషయమే అన్నమాట. తక్కువ ఉంటే కూడా కొంచెం ప్రాబ్లము. డ్రౌట్ ఇప్పుడు మామూలుగా 10 సంవత్సరాల క్రితము 2 సార్లు డ్రౌట్ వచ్చింది 10 సంవత్సరాలలో. అయితే ఈ 2 సార్లు డ్రాట్ వచ్చినప్పుడు దాదాపు 50% పాపులేషన్ ఎగిరిపోయింది. అంటే ఇవి ఏ చెట్లు అయితే సపోర్ట్ చేయలేవు. ఉదాహరణకు తుమ్మ ఉంది, తుమ్మ చెట్టు ఆకులన్నీ రాల్చి దాంతో ఉన్న వాటర్ని మనకు శాండల్కి ఇస్తుంది, అవి చావవు. అదే మన యాప చెట్టు పక్కన ఉన్నటువంటి చెట్లు అవి కూడా చావు. ఎందుకంటే యాప చెట్టు తన దగ్గర ఉన్న మొత్తం మాయిశ్చర్ దీనికి స్పేర్ చేస్తుంది అన్నమాట. అంటే శ్రీగంధానికి ఇస్తుంది. అందువల్ల ఈ 2 హోస్ట్ల దగ్గర తప్ప మిగతా చాట్లలో చాలా మటుకు చెట్లు చనిపోయాయి అన్నమాట. అంటే డ్రౌట్ టూ మచ్, అంటే మనకు చెట్లు అప్పుడే ఆకులు వాడిపోయినట్టుగా ఉంటాయి, విల్టింగ్ ఉంటుంది. అప్పుడు మనము ఇరిగేట్ చేయడం చాలా అవసరం. తర్వాత ఎంత తక్కువ నీళ్ళు ఉంటే క్వాలిటీ అంత మంచిగా వస్తుందండి. నీళ్ళు ఎక్కువ పెట్టి తర్వాత
సైజులు ఎక్కువ పెంచిన తర్వాత చూస్తే ఏమవుతుందంటే అందులో ఆయిల్ ఫార్మేషన్ ఉండదు. ఆయిల్ ఫార్మేషన్ రావడానికి కొంత డ్రౌట్ అవసరము, అంటే అది సమ్మర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సమ్మర్లోనే ఈ సెకండరీ మెటబోలైట్స్ అనేవి తయారయ్యి అవన్నీ వచ్చి మళ్ళీ కాండంలో చేరుతాయి. అయితే కొంతమంది ఏమంటే కమర్షియల్ ఇండస్ట్రియలిస్టులు కానీ లేకపోతే కమర్షియల్ పీపుల్ కానీ ఏమనుకుంటారంటే మేము హై టెక్నాలజీ పెట్టి తర్వాత బాగా లావుగా ఎత్తుగా పెంచుతాము, ఏపుగా పెంచుతామని. అందులో ఏమవుతుందంటే ఈ హార్ట్వుడ్ ఫార్మేషన్ అనేది జరగడానికి ఆస్కారం లేదు. జరిగినా కూడా అది కొంచెం కొంచెం ఎక్కడో డెవలప్ అవుతుంది కాబట్టి క్వాలిటీ ఉండదు. అటువంటి ప్రోడక్ట్ అమ్మడానికి పోతే సక్సెస్ కాదనమాట. ఇదే జరిగింది ఈవెన్ టీక్ ప్లాంటేషన్స్లో కూడా. ఏమైందంటే ఫర్టిలైజేషన్ తర్వాత ఇరిగేషన్ బాగా చేసి రౌండ్ ద ఇయర్ ఒకే రకంగా పెంచారు. అందులో యాన్యువల్ రింగ్స్ అనేవి కూడా లేవు. అందులో లస్టర్ అనేది ఉండదు, క్వాలిటీ అనేది ఉండదు, ఆ మెరుపు వన్నె అనేది ఉండదు, డ్యూరబిలిటీ కూడా ఉండదు. ఎందుకంటే అందులో లిగ్నిఫికేషన్, సుబరైజేషన్ ఇటువంటివి జరగలేదు కాబట్టి వుడ్లో క్వాలిటీ ఉండదు, నాణ్యత ఉండదు. ఈవెన్ చెదలు కూడా పట్టవచ్చు అటువంటి వుడ్కి, అంటే అంత క్వాలిటీ పడిపోతుంది అన్నమాట. అందువల్ల ఎవరైనా కానీ మేము ఎక్కువ టెక్నాలజీ పెట్టి హై గ్రోత్ ఇస్తామంటే అది తప్పండి. కాకపోతే అన్ని మినరల్స్ను సమపాలలో ఉండేటట్టుగా చూసుకుని చెట్టును ఆప్టిమమ్ హైట్లు, ఆప్టిమమ్ గ్రోత్లు తీసుకున్నట్లయితే మనకు సమ్మర్లో కొంచెం తక్కువ ఇరిగేషన్ ఇచ్చినట్టయితే బెటర్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు హైదరాబాద్ చుట్టూరుగా ఏం చేశారంటే మ్యాంగో ప్లాంటేషన్స్లో శ్రీగంధం పెట్టారు. మ్యాంగోకి ఎన్ని నీళ్ళు ఇస్తున్నారో అన్ని నీళ్ళు శ్రీగంధానికి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రూట్ సిస్టమ్ డెవలప్మెంట్ ఉండదు, తర్వాత చెట్టులో ఆయిల్ ఫార్మేషన్ రావడానికి కూడా కొంచెం తక్కువ స్కోప్ ఉంటుంది. అయితే వీటికి పైపులు వేరే వేరే పెట్టి ఇరిగేషన్ అనేది వీక్లీ కానీ 10 days కానీ 15 days కానీ ఒక మారు ఇచ్చినట్లయితే సరిపోతుంది. వర్షాకాలంలో ఇవ్వనక్కర్లేదు. సమ్మర్లో ఏమంటుందంటే డ్రౌట్ వల్ల ఒక్కొక్కసారి స్టెమ్ బోరర్స్ తర్వాత ఈవెన్ కాఫీ బోరర్ కూడా వచ్చి దీనికి అటాక్ చేయడం జరుగుతుంది. ఈ 2 ఇన్సెక్ట్లు కొంచెం కంట్రోల్ చేసుకుని తర్వాత విల్టింగ్ పాయింట్ దగ్గర ఇరిగేషన్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, అంటే ఇది ఒక 2-3 years తర్వాత చెట్లు ఒక స్టేజ్కి వచ్చి నిలదొక్కున్న ఏజ్ అనుకున్నప్పుడు ఇరిగేషన్ వదిలేసి పెంచినట్లయితే మనకు గ్రోత్స్ బాగా రాకున్నా కూడా క్వాలిటీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది అందులో తీసుకోవాల్సిన కేర్ అనమాట. రసాయనాల విషయంలో అంటే మంత్లీ లేకపోతే ఇయర్లీ ఎట్లా చేంజ్ చేయాలి? అక్కడ చుట్టుముట్టున్నటువంటి కాండం చుట్టుముట్టున్నటువంటి ఏదైతే మట్టి ఉంటుందో దాన్ని మార్చే అవకాశం ఉందా? ఇప్పుడు మామూలుగా చెట్టుకు కొంతమంది ఏం చేస్తారంటే జనరల్గా మట్టి బోదె కడుతూ ఉంటారు, అంటే మట్టి దానికి దగ్గరలో వేస్తూ ఉంటారు. అది అవసరం లేదండి, అటువంటి ప్రాక్టీస్ అవసరం లేదు. తర్వాత పాదు కట్టడము అది కూడా పెద్ద అవసరం లేదు. వీడ్స్ చిన్న చిన్న వీడ్స్ ఉంటే కూడా ఏమి దానికి నష్టం లేదు. కొన్ని ఏమో నైట్రోజన్ ఫిక్సింగ్ వీడ్స్ ఉంటాయి, లెగ్యూమినస్ వీడ్స్ ఉంటాయి, వాటిని వదిలేయాలి. తర్వాత గ్రాస్ ఏదైతే పవర్ఫుల్ గ్రాస్ ఉండి దీని రూట్ సిస్టమ్ను దెబ్బతీస్తుందో, కాంపిటీషన్ ఇవ్వగలుగుతుందో అది గ్రహించి అటువంటివి తీయాలి. కొన్ని పెద్ద బుషెస్ ఉంటాయి, అది ఈ చెట్టును సప్రెస్ చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని తీయాలి. ఒకవేళ మీరు వేరే అంతర పంటలు వేసినప్పుడు సరే అది ఓకే, లేదంటే మామూలుగా వీడ్స్ ఇది నీట్గా ఉంచడానికి కోసం. ఇంకోటి ఆ చెట్ల మీద వేరే ఇన్సెక్ట్ పెస్ట్లు కానీ లేకపోతే డిసీజ్ కాజింగ్ ఆల్టర్నేటివ్ హోస్ట్లుగా ఉన్న వాటిని తీసేయడం ఉచితము. అయితే అందులో లెగ్యూమినస్ లయనాస్ కానీ వైన్స్ కానీ పెట్టినట్లయితే ఉదాహరణకి గురిబింజ ఉంది, ఒకవేళ శ్రీగంధం పక్కలో గురిబింజ పెట్టి ఆ గురిబింజ చెట్టుని కనుక హోస్ట్ ప్లాంట్ మీదకి ఎక్కించినట్లయితే ఆ చెట్టు సైజు 1.5 times కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ రకంగా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి. మనం ఏ అంతర పంటలు పెడుతున్నామో వాటిని ఎలా దానిలో కాపాడుకోవాలి, దానివల్ల చెట్టుకి ఎంత లాభం జరుగుతుంది. కొందరు అవిసెలు పెడతారండి. అవిసెలు ఏమంటే రూట్స్ పెనేసుకొని పెరుగుతాయి, రూట్ సిస్టమ్ స్ప్రెడ్ కాదు. యాక్చువల్గా మనము హోస్ట్ ప్లాంట్ని ఎలా చూస్ చేయాలంటే రూట్ స్ప్రెడ్ సిస్టమ్ అనేది స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఉంచాలి. ఎందుకంటే రూట్లోనే ఎక్కువ ఆయిల్ ఉంటుంది, రూట్ బయోమాస్ పెరిగేటట్టుగా చూడాలి. నీళ్లు ఎక్కువ ఇచ్చినట్లయితే రూట్ బయోమాస్ పెరగదు, నీళ్లు తక్కువ ఇచ్చినట్లయితే రూట్ బయోమాస్ పెరుగుతుంది. అయితే రూట్లో ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి రూట్ యొక్క రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రూట్ పెరిగేటట్టుగా చూసుకోవాలన్నమాట. తర్వాత వీడ్స్ ఒక 5 years 6 years అయిపోయిన తర్వాత ప్లాంటేషన్, అందులో రూట్స్ అనేది కాంపిటీషన్ ఎదుర్కోదు కాబట్టి వీడింగ్ ఇవన్నీ దున్నడము ఇవన్నీ అంత ఎక్కువగా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఫైర్ సెన్సిటివ్ అండి, క్రాప్ ఫైర్ అనేది జరగకుండా చూసుకోవాలి. రెడ్ శాండల్స్ కొంతవరకు ఫైర్ తట్టుకుంటుంది, కానీ శాండల్ అనేది చాలా సెన్సిటివ్, జస్ట్ లైక్ మ్యాంగో అనమాట. ఒకవేళ మ్యాంగో తోటలో పెట్టినటువంటి శ్రీగంధం ఉందనుకోండి, అప్పుడు మ్యాంగో లీవ్స్ని ఎప్పటికప్పుడు పొలంలో దున్నడం కానీ కలపడం కానీ, లేదంటే ఆకులన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పోసి దాన్ని కంపోస్టింగ్ చేసుకుని మళ్ళీ తిరిగి పొలానికి చేర్చడం కానీ జరపాలి. తర్వాత ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది జనరల్గా శాండల్ స్వయంగా ఏం తీసుకోదు. కొన్ని మూలకాలు తీసుకున్నా కూడా మిగతా మూలకాల కొరకు అన్నిటి కొరకు కూడా ఆధారపడి ఉంటుంది వీర చెట్ల పైన. అంటే ఎస్పెషల్లీ నైట్రోజన్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మిగతా మూలకాలన్నీ కూడా హోస్ట్ ప్లాంట్ నుంచే తీసుకుంటుంది కాబట్టి మనం ఏం పెట్టినా కూడా హోస్ట్ ప్లాంట్ దృష్టిలో పెట్టుకొని పెట్టాలి. తర్వాత శ్రీగంధం అనేది ఎప్పుడు గ్రీన్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. కొనలు అనేటివి ఎప్పుడు అవి మల్టిప్లై అవుతున్నట్టుగా అంటే గ్రో అయ్యేటట్టుగా చూసుకోవాలి. లేదంటే చెట్టుకి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంది అని అర్థం. అయితే వాటర్ షార్టేజ్ లేదా న్యూట్రియంట్ షార్టేజ్ లేదంటే హోస్ట్ ప్లాంటే పెరగడం
లేదు అనేటివి ఉంటాయి అనమాట. అంటే ఎక్సెస్ మాయిశ్చర్ ఈజ్ మోర్ డేంజరస్ టు శాండల్ దాన్ లో మాయిశ్చర్. అంటే మరీ లో మాయిశ్చర్ ఉంటే చనిపోతాయి, కానీ వాటిని ఆ స్టేజ్లో మెయింటైన్ చేయాలండి. ఎక్సెస్ మాయిశ్చర్ లేకుండా పొలాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ శాండల్. అదే రెడ్ శాండల్స్ అంటే ఎర్రచందనానికి ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ లేవండి, కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇది హార్డీ ప్లాంట్, తర్వాత ఈ వీడ్స్ అన్నింటిని అది సపరేట్ చేస్తుంది. రెడ్ శాండల్స్ శ్రీగంధానికి మంచి హోస్ట్. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి అంటే మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఈరోజు అమ్ముకోవడానికి రావడం లేదని దానిలో శ్రీగంధం పెట్టేయండి, శ్రీగంధం హాయిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రెండు పంటలలో అంతర పంటలుగా తర్బూజా పెట్టి కూడా చాలామంది ఇన్కమ్ తీశారు. అలా కాకుండా చాలా రకాల మొక్కలు ఉన్నాయి, వాటిని నాటొచ్చు. నేను గురివింజ అని చెప్పాను, గురివింజలు కూడా 600 అండ్ అబోవ్ కేజీ అమ్ముతుంది. అది కూడా మెడిసినల్, దీనివల్ల మంచి డిమాండ్ ఉంది. ఎన్నో రకాల యూజెస్ ఉన్నాయి. ఆ రకంగా ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అది మీరు ఒకవేళ ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు శ్రీగంధం అనేది చాలా వరకు ప్లాంటేషన్ వైపుగా చేసి అమ్మటం కూడా జరుగుతుంది, చూస్తున్నాం మనము. అయితే ఇప్పుడు 15 సంవత్సరాలుగా పెంచుకున్న తర్వాత అమ్ముకోవచ్చు అన్నట్టు కూడా వాళ్ళే అందరికి అగ్రిమెంట్ కూడా చేస్తున్నారు. ఇందులో నిజమెంత ఉంది? ఆ 15 సంవత్సరాల్లో అనుకున్న రేట్ వచ్చే అవకాశం ఉందా? యాక్చువల్గా అండి శ్రీగంధం అనేది మీకు 7th ఇయర్లోనే వుడ్ ఫార్మేషన్ ఉంటుంది, హార్ట్ వుడ్ ఫార్మేషన్ ఉంటుంది. 1 kg వుడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మా దగ్గర ఇన్స్టిట్యూట్లో 4.5 yearsకే 200-250 kgల కలప వచ్చింది ఒక్కొక్క చెట్టులో, ఎందుకంటే అది తుమ్మ చెట్టు పక్కలో ఉంది. అంటే ఈ రకంగా ఆల్రెడీ రెడీగా ఉన్న తుమ్మ చెట్టు కింద వచ్చిన చెట్లు అవి న్యాచురల్గా మొలిచినాయి. అవి కాకపోతే ఏంటంటే వాటిని మేము మానిటర్ చేశాము. అదే రకంగా మీకు దిరిశన కానీ లేకపోతే సింధుగా కానీ ఇటువంటి రకాల చెట్లు ఉన్నాయి, లెగ్యూమ్ ట్రీస్ ఉన్నాయి. వాటి కింద మీకు 15 yearsలో కూడా కావాల్సినంత మీకు కలప దానిలో ప్రొడ్యూస్ అవుతుంది, అందులో చింత లేదు. కాకపోతే మీరు ఈ హోస్ట్ ప్లాంట్ను తర్వాత ఈ ప్లాంట్ను అనేది మీరు జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. డెన్సిటీ అనేది మీరు ఒకసారి చూడాలి. మీరు 400 trees per acre పెట్టినట్లయితే దాన్ని మీరు 10-12 yearsలో ఒక 200 trees రెడ్యూస్ చేసినట్లయితే మీకు 15-20 years మధ్యలో మీకు మిగతా 200 చెట్లలో దాదాపు 200 kgలు బయోమాస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే మీరు ఇంకొక 10-15 years కనుక కొన్ని చెట్లు ఉంచుకోగలిగితే, అంటే మీరు ఒక 150 trees అమ్మేశారు, 35 years 40 years మధ్యలో కనుక మీరు ఓన్లీ 50 trees పెట్టుకున్నట్లయితే ఈ 50 trees ఒక్కొక్క చెట్టు దాదాపు టన్ను రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని కింద మీరు ఇంకొక 1000 చెట్లు వేరే ఏవి ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఈ పెద్దగైన చెట్లు లావు కావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు 40-50 treesను ఫైనల్ పాపులేషను పర్ హెక్టార్ ఒక 100 treesని మీరు చివరి అంటే ఒక 40 years వరకు ఉంచుకోవడానికి ట్రై చేయాలన్నమాట. మీకు అప్పుడు హయ్యెస్ట్ మనీ వస్తుంది. అయితే మీరు 15 years కూడా ఈ హీల్డ్ తీసుకోవచ్చు. 20 years ఐడియల్ అండి మన ప్రాంతానికి. తెలంగాణ ఆంధ్రలో కూడా 20 yearsకి 200-250 kg వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది, అంటే బయోమాస్ టోటల్. అందులో హార్ట్ వుడ్ అనేది 50 kg 60 kg 100 kg కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కొన్ని చెట్లలో ఎక్కువ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇది మీరు ఇంకో 10-15 years ఉంచినట్లయితే మొత్తం బరువంతా 1 centimeter వదిలేసి, అంటే రౌండ్గా 1 centimeter వదిలేస్తే మిగతాదంతా హార్ట్ వుడ్ ఫార్మేషన్ ఉంటుంది శ్రీగంధంలో. అలాగే ఎర్రచందనం అయితే మీకు ఇక్కడ 30-35 years కానీ మీకు ఆ రెడ్ హార్ట్ వుడ్ అనేది ఫామ్ కావడానికి ఛాన్స్ లేదు. కొన్నిసార్లు పాల్వంచ ఖమ్మం డిస్టిక్లో తక్కువ కాలంలోనే హార్ట్ వుడ్ ఫార్మేషన్ జరిగింది. కొన్నిసార్లు 30 years 35 years కూడా హార్ట్ వుడ్ ఫార్మేషన్ జరగదు. అటువంటిప్పుడు మనం 60 years 120 years వరకు కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం బెంగపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక చెట్టు పొలంలో ఉంది అంటే దానివల్ల మన పొలం యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది కానీ తగ్గదు. తర్వాత మనం ఆ చెట్ల కింద పెట్టిన పంటలు దాదాపు 80% ఈల్డ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే సమ్మర్లో మనం విత్ అడ్వాంటేజ్ తక్కువ నీళ్ళతో ఎక్కువ పంటను తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు సమ్మర్లో టొమాటో లాంటిది, లేదంటే ఈవెన్ మీరు సమ్మర్లో ఈ కర్బూజ్ లాంటివి పెట్టారు, లేదంటే ఏ కానీ మెడిసినల్ ప్లాంట్ కానీ అదర్ అగ్రికల్చర్ క్రాప్ పెట్టినప్పుడు ఒక 2-3 ఇరిగేషన్స్ తక్కువతోటే మీరు పంట తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ చెట్ల వల్ల రెయినీ సీజన్లో ఎక్సెస్ మాయిశ్చర్ వచ్చి పంటలు దెబ్బతినకుండా ఈ చెట్లు ట్రాన్స్ఫర్ చేస్తాయి వాటర్ని. ఇంకోటి ఈ వాటరు పర్కులేట్ అయిపోతుంది పొలంలో నుంచి. సో అటువంటిప్పుడు మీ పంట దెబ్బతినదు. అందువల్ల అడ్వాంటేజ్ అనమాట, లాభము. సో ఈ ఎర్రచందనం అనేది దాన్ని పొలంలో ఉంచుకోవడం వల్ల తప్పులేదు. ఒకరోజు కాకపోతే ఒకరోజు మనకు డబ్బు వస్తుంది. అంటే హార్ట్ వుడ్ ఫార్మేషన్ అయిందా లేదా మనం టెస్ట్ చేసుకోవాలి. 30 years 35 years కంటే తక్కువలో రెడ్ శాండల్స్ హార్వెస్ట్ చేయడము ప్రయోజనం కాదు. కొన్ని చోట్లలో ఈవెన్ 20 years కూడా వచ్చినాయి. ఎందుకంటే 1 meter plus గర్తులు పాల్వంచలో సుందరెడ్డి గారు ఉన్నారు రైతు, సో అతని దగ్గర వచ్చినాయి. ఆయన దగ్గర ఇంకా కొన్ని పాత చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా మంచిగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్లో కొంచెం ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే రీసెంట్గానే తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ 13,000 టన్నులు అమ్మారు కాబట్టి
ఇప్పుడు మార్కెట్లో అంత డిమాండ్ లేకపోవచ్చు, కానీ డిమాండ్ అనేది ఉంది. తర్వాత ఫార్మర్స్ ఎక్స్పోర్ట్కు లిమిట్ ఉంది. యాక్చువల్లీ 250 టన్స్ పర్ ఇయర్ అని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అప్పుడు లిమిట్ పెట్టారు. దాన్ని కొంచెము పెంచడానికి కూడా రైతులు దాన్ని ఒక పాలసీ మ్యాటర్గా తీసుకెళ్ళాలి అధికారుల దగ్గరికి. దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసే అవసరం ఉంది. అంటే ఈ ఒక ఏవైతే బాగా డబ్బులు వచ్చే చెట్లు పెంచడం వల్ల కొంచెం హత్యలు కూడా జరుగుతున్నాయి, చెట్లను తెంపుకుపోవడం. అవి కూడా గవర్నమెంట్ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చే అవకాశంలో ఎలాంటి ప్రోత్సాహాలు చేస్తే రైతులు ఇంకెక్కువ పెట్టే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా అండి నేను దీనికి మెయిన్ సొల్యూషను యాక్చువల్గా గవర్నమెంట్ అని అనుకోను. నేను ఏమంటున్నానంటే మీరు కలెక్టివ్ ఫార్మింగ్ చేయండి, కోఆపరేటివ్ ఫార్మింగ్ చేయండి. అంటే రైతులందరూ ఒక సొసైటీగా ఏర్పడి 5 నుంచి 10 మంది రైతులు ఒక విలేజ్లో కనుక కలిసికట్టుగా ఒక 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు పెట్టుకోగలిగితే ఏమవుతుందంటే ఒకరికొకరు హెల్ప్గా ఉంటారు. ఒక రైతు ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు, రెండో రైతు ఆ పొలాన్ని ఈ పొలాన్ని చూసుకునేటట్టుగా ఉండాలి. అంటే ఒక అవేర్నెస్, అలర్ట్గా ఉంటూ కొంచెం సూపర్వైజ్ చేసుకున్నట్లయితే ఒకరికొకరు హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఈ కాలంలో మనకు మన కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ టైమ్ వీ కెన్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ అఫీషియల్స్. గవర్నమెంట్ మనకు మనం హెల్ప్ చేసుకోలేకపోతే గవర్నమెంట్ కూడా మనకు హెల్ప్ చేయలేదండి ఈ విషయంలో. వీ హ్యావ్ టు హెల్ప్ అవర్ సెల్స్ ఇన్ దిస్. అయితే ఒక 5-6 మంది 10 మంది రైతులు కలిసి చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఒక మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు కూడా అవేర్నెస్ ఉండాలి ఈ రైతులందరికీ. ఒక విలేజ్లో నుంచి ఇంకో విలేజ్ తురిపోతుంటుంది మెటీరియల్. అప్పుడు కూడా ఆ రైతులు, ఈ శాండల్ రైతులు కానీ రెడ్ శాండల్ రైతులు కానీ చూసి అలర్ట్ చేయాలి. బాబు ఈ మెటీరియల్ పలానా ఊరు నుంచి వస్తుందని వేరే రైతులకు అలర్ట్ చేసినప్పుడు అది బయటికి పోవడానికి ఆస్కారం లేదు. సో రైతులే ఒకరినొకరు హెల్ప్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ గవర్నమెంట్ మీద ఆధారపడతాము, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మాకు ప్రొటెక్షన్ ఇస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వస్తుందంటే అది సంభవం కాదు. అయితే ఇప్పుడు అవి కొనేటటువంటి పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అవి దాదాపుగా చూసినట్టయితే అదే పెద్ద ఇబ్బంది అవుతుంది. పెంచేందుకు వచ్చి పెంచుతారు కానీ ఎక్కడ ఉన్నాయంటే అయితే ఇప్పుడు మనకు పర్మిషన్స్ అనేవి మామూలుగా మైసూర్ శాండల్ సోప్ వాళ్ళు కొంటున్నారండి, ఒక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్స్ అవి వల్ల. ఇప్పుడు కొంతమంది రైతులు కూడా ముందుకు వస్తున్నారు, కొంతమంది వర్తకులు ముందుకు వస్తున్నారు. దే ఆర్ టేకింగ్ పర్మిషన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అనమాట. అయితే ఒకటేమో గోడౌన్ పర్మిషన్, ఇంకోటేమో ట్రేడింగ్ పర్మిషన్. అయితే గోడౌన్ పర్మిషన్ అంటే మీకు ఒక 100 crores ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే పెట్టడానికి ఆస్కారం అవుతుంది. అదే మీరు ట్రేడింగ్ పర్మిషన్ లైసెన్స్ తీసుకోవాలంటే అది కొంత ఈజీ, ఎక్కువ డబ్బులు అవసరం లేదు. కానీ ప్రొసీజర్ ఉందండి. శాండల్కి ప్రొసీజర్ ఉంది, కానీ ఎర్రచందనానికి ప్రొసీజర్ లేదు. స్టాక్ చేసుకోవడానికి కూడా పర్మిషన్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు. అయితే మనము గవర్నమెంట్తో పర్సూ చేసి అటువంటివి కూడా తీసుకోవచ్చు, దానిలో ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే గవర్నమెంటే ప్రొక్యూర్ చేసుకునేటట్టుగా మనం కొంచెము పర్సూ చేసినట్లయితే జరగవచ్చు, అది బెటర్ అండి. ఎందుకంటే గవర్నమెంటే ఆమె మనకు డబ్బులు ఇవ్వడానికి ఈజీ ఉంటుంది, గవర్నమెంట్ ఆక్షన్ చేస్తుంది. సో ఈవెన్ ఈ సైటిస్ ప్రాబ్లం కూడా ఉంది. అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ రేర్ అండ్ ఎండేంజర్డ్ ప్లాంట్స్ అని ఉంది. సైటిస్ బ్యాన్ ఉంది యాక్చువల్గా. కానీ ఇది ఇప్పుడు రైతులు పెంచుతున్నటువంటి ప్రొడ్యూస్ కాబట్టి దీన్ని మనము సస్టైనబుల్లీ హార్వెస్టెడ్ ప్రోడక్ట్ అని ఒక సర్టిఫికేషన్ చేసినట్లయితే రైతులు కూడా డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మన స్టేట్ గవర్నమెంటు తెలంగాణలో పెంచిన ప్రతి ప్రోడక్ట్, రెడ్ శాండల్స్ ప్రోడక్ట్ రైతుల భూములలో పెంచిన దానికి మేము సస్టైనబుల్ హార్వెస్టెడ్ ప్రోడక్ట్ లేకపోతే అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అని సర్టిఫికేట్ చేస్తాము అని కనుక గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ముందుకు వచ్చిందంటే దీన్ని బయటికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ ఏంటంటే వాళ్ళ 4 జిల్లాలలో ఉన్నటువంటి న్యాచురల్ ఫారెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆంధ్ర గవర్నమెంట్ ఎంతవరకు ముందుకు వస్తుంది అనేది తెలియదు. కాకపోతే అక్కడ కూడా రైతులు చాలా మొత్తంలో పెట్టారు, రైతుల దగ్గర ఎక్కువ స్టాక్ ఉంది, అది కూడా ఎక్కువ సైజులలో ఉంది. దానిని స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటే కనుక ప్రొక్యూర్ చేసి దాన్ని సేల్ చేసి కనుక ఇచ్చినట్లయితే, ఈవెన్ 66% రైతులకు ఇచ్చినట్లయితే ఫార్మర్స్ విల్ బీ వెరీ హ్యాపీ. దానిలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మిగతా ఖర్చుల కింద తీసేసుకున్నా కూడా గవర్నమెంట్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ కూడా లాభం ఉంటుంది, రైతులు కూడా బాగుపడతారు. ఆ రకంగా జీడిపిని కూడా పెంచిన వాళ్ళం అవుతాం. ఇండ్లలో పెంచుకునే అవకాశం ఉందా? ఊర్లలో అయితే పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి కనుక. యాక్చువల్గా అండి చాలామంది ప్రజలు ఎవరైతే డబ్బులు సంపాదించారో అవి వాళ్ళ ఇంటి కాంపౌండ్లలో ఉన్నాయి. ఏవిఆర్జీ కృష్ణమూర్తి గారని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉండేది, వారు మాకు గురువుగా కూడా ఉన్నారు. మేము బీఎస్సీ ఫారెస్ట్రీ చదివినప్పుడు ఆయన ఏం చెప్పేదంటే ఇంటింట చెట్టు ఊరూరా వనం అనేది ఒక కాన్సెప్ట్. చాలామంది రైతులు 35 years old ట్రీస్ నమ్మి 50 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నిన్న కూడా మా ట్రైనింగ్కి వచ్చిన రైతులలో 2-3 ఇంట్లో ఉన్నటువంటి చెట్లని పర్మిషన్ తీసుకుని టీపీ తీసుకుని అమ్ముకుని డబ్బులు సంపాదించినారనమాట. అయితే ఆ డబ్బు మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఐడియా. చాలామంది ఇళ్లలో నేను 2002 నుంచి 70 kilometers రేడియస్లో చాలామంది రైతులకు ఇళ్లలో ఇచ్చాను మొక్కలు. వాళ్ళు కాంపౌండ్లలో నాటుకున్నారు, కొందరు పొలాలలో కూడా నాటుకున్నారు. ఇప్పుడు అఫ్కోర్స్ చాలామంది రైతుల దగ్గర చాలా పంట ఉంది. కాకపోతే ఏంటంటే మనం కొంచెం గవర్నమెంట్ దానికి ముందుకు వచ్చి కొంచెం ఫెసిలిటేట్ చేసినట్లయితే విల్ బీ బెటర్ ఆఫ్. చిన్నపిల్లలకు బెరడా కూడా నూరు పోసే వాళ్ళు చిన్నప్పుడు. అయితే ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందా? ఆ సిస్టమ్కి రావాలంటే
యాక్చువల్గా అండి అది లగ్జరీ అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు మొత్తం శరీరం అంతా పట్టించి నన్ను బయటికి వదిలేదన్నమాట. అంటే ఇది యాంటీ స్కేబియటిక్ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ యాక్టివిటీ అనమాట. అయితే ఇదేంటి అంటే చిన్నప్పుడు ఒక హీట్ శరీరానికి రాకుండా ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది దీని కాన్సెప్ట్ అనమాట. అందువల్ల దీన్ని వాడేది. అయితే అది ఒక లగ్జరీ. మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు తేనీరు చేసుకునేది. తేనీరు అప్పుడు వాళ్ళకు రెడ్డి కాలేజీ లేకపోతే వేరే కాలేజీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ ఉన్నప్పుడు ఫ్రీగా పోసారు అంగ్రేజ్ వాళ్ళు. అది అలవాటు అయిపోయింది. వీళ్ళు ఊర్లలోకి వెళ్ళినప్పుడు చాయ్ చేసుకోవాలంటే ఒకటి కందిపొరక పొయ్యిలో పెడతాము, రెండోది శ్రీగంధం చెక్క. ఆ కాలంలో మా నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మా నాన్నకి ఇప్పుడు 84 ఇయర్స్, ఓ 20 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు శ్రీగంధం చెక్క తెచ్చి పొయ్యిలో పెట్టి తేనీరు చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ లగ్జరీ మన దగ్గర లేదు. ఇప్పుడు ఫారెస్ట్ కూడా ఈ కలపలేదు. మా అబ్బాయికి కూడా నేను ఇన్స్టిట్యూట్ ఉన్నాను కాబట్టి శ్రీగంధం అంటే ఏంది అని తెలుసు, కానీ లేకపోతే పిల్లలకి శ్రీగంధం అంటే ఏందో తెలియదు. ఆ రకంగా మనము వంచబడ్డాము బికాజ్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. కానీ ఇప్పుడు మళ్ళీ రైతులు చైతన్యవంతులు ఈ మొక్కను తీసుకున్నారు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ముందుకు వచ్చి ప్లాంటేషన్స్ చేస్తుంది. అయినా కూడా డిమాండ్ పడిపోతుంది అనే సమస్య లేదండి, ఎందుకంటే అఫోర్డబిలిటీ పెరిగింది. అప్పుడు మనకు 36 కోట్లు ఉన్నప్పుడే అంత కలప ఉంది, అప్పుడు సరిపోయింది ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు 130 కోట్ల మంది భారతీయులలో కనీసం 70-80 కోట్ల మంది శ్రీగంధాన్ని కొనగలుగుతారు, వాడగలుగుతారు. పర్ఫ్యూమ్ వాడే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఇది పెద్ద పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ అండి, దీనికి చాలా పెద్ద బేస్ ఉంది. తర్వాత ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉంది అంటే ఇండియా వాజ్ ఎక్స్పోర్టర్ అమెరికాకి, బ్రిటన్కి, యూరోప్కి, తర్వాత ఈవెన్ చైనాకి, అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి చాలా రెవెన్యూ సంపాదించింది. ఈరోజు అదంతా రెవెన్యూ పోయింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది. మనకు పోటీగా ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో దాదాపు 1,00,000 హెక్టార్లలో ప్లాంటేషన్ ఆల్రెడీ ఉంది. ఇంకో 1,00,000 హెక్టార్లు వాళ్ళు డ్యామ్ కట్టి దాని కింద ఉన్న ల్యాండ్ని శాంటాలం స్పికటా అనే స్పెసీస్కి ఇచ్చారు. అయితే వాళ్ళు మనకు పోటీగా నిలబడబోతున్నారు. అయితే మన దగ్గర ఆ రేంజ్లో ల్యాండ్ లేదండి శ్రీగంధం కింద. మనం ఇంకా ఏరియా చాలా పెంచాలి. మనం 1 మిలియన్ హెక్టార్స్ వరకు మనం రీచ్ అయినా కూడా ఇట్ ఈస్ నథింగ్. యాక్చువల్గా మన దగ్గర 800 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో, 8,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఈ ఫారెస్ట్ ఉండేది, అంటే 8 లక్షల హెక్టార్లు. అయితే మనము 12 lakh హెక్టార్స్ వరకు రీచ్ అయినా కూడా, 16 lakh హెక్టార్స్ వరకు రీచ్ అయినా కూడా, ఆస్ట్రేలియన్ 2 lakh హెక్టార్స్ మనము తీసుకున్నా కూడా కన్సిడరేషన్లోకి, ఆ వచ్చే ప్రొడ్యూస్ని కన్జ్యూమ్ చేసే 700 crores పీపుల్ ఉన్నారు. సో అందువల్ల రైతులు కొంతమంది మళ్ళీ ఇది ప్రొడ్యూస్ పెరిగి ఏదైనా ఇబ్బందులు అవుతాయని అటువంటిది ఏం లేదండి. కాకపోతే దీనికి ఫిక్సేటివ్ ఆయిల్కి కాంపిటీషన్లో ఎబల్మాస్కస్ మోస్చాటస్ అని ఒక కస్తూరి బెండ నుంచి ఒక ఆయిల్ తీస్తారు, అది ఒక కాంపిటీషన్లో ఉంటుంది. ఒకవేళ కస్తూరి బెండ యొక్క ప్రొడక్షన్ టూ మచ్ పెరిగి దాని రేటు పడిపోయి శ్రీగంధం ఆయిల్ యొక్క ఫిక్సేటివ్ వాల్యూ పడిపోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే కూడా అది థియరిటికలీ నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే డిమాండ్ అంత ఉంది, సప్లై కానీ ప్రొడక్షన్ కానీ అంత లేదు. అది రీచ్ కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే గుజరాత్ దాదాపు 4-5 మిలియన్ శాండల్ నాటారు. అలాగే బెంగళూరు అంటే కర్ణాటక కూడా ఆ రేంజ్లోనే నాటింది. సో రైతుల దగ్గర ఉంది, స్టాక్ ఉంది. నెక్స్ట్ 10-15 ఇయర్స్లో చాలా ప్రొడక్షన్ వస్తుంది, కానీ దానికంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెట్లు నాటే కార్యక్రమం చాలా పెద్దగా చేస్తుంది. ఇప్పుడు హరితహార కార్యక్రమం అనుకుంటా, రోడ్ల మట్టి కూడా, అంటే కొన్ని చెట్లు త్వరగా పెరిగే చెట్లు పెంచుతున్నారు. కాకుండా అవి కాకుండా మంచి ఇట్లా ఉపయోగపడేది యాప చెట్లు అయితేనేమి, ఈ చెట్లు మర్రి చెట్లు లాంటివి ఇలాంటివి పెడితే ఉపయోగం ఎక్కువ ఉంటుందా అనుకుంటా. మీరు ఎలాంటి చెప్పారు? యాక్చువల్గా అండి ఇప్పుడు మనము మర్రి చెట్టు కిందనే ఉన్నాము. మర్రి చెట్టు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ చెట్లు కూడా అయిపోతూ ఉన్నాయి అడవిలో కానీ రైతుల భూములలో కానీ, ఎందుకంటే నీడను ఇస్తుంది, దానివల్ల ప్రయోజనం లేదు అని. యాక్చువల్గా అయితే ఇటువంటి చెట్లు హిమాచల్ యాపిల్ గార్డెన్స్లో కనీసం 10 ఊర్లకు ఒక చెట్టు నాటి ఉంచారు. అది 1 మిలియన్ బీస్ని సమ్మర్లో ఒక మే మంత్లో వీటిని సాగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఏ పుష్పాలు కానీ తర్వాత వాటికి ఆహారం కానీ ఉండదు. సో బీస్ పాపులేషన్ రెడ్యూస్ అయింది. ఈరోజు కొన్ని రకాల వ్యవసాయ పంటలలో ఈల్డ్ కూడా పడిపోతుంది, ఎందుకంటే పాలినేటర్స్ అనేవి లేకుండా పోయినాయి. ఎందుకంటే మనము విచ్చలవిడిగా స్ప్రేలు చేస్తున్నాము. తర్వాత పక్షులు ఉండడానికి కానీ, తర్వాత తేనెటీగలు కానీ, ఇతర ఇన్సెక్ట్లు ఉండడానికి కానీ ఎటువంటి ఆధారం లేకుండా పోయిందనమాట. సో ఈ రకంగా మనము మన అగ్రికల్చర్ని డెవలప్ చేస్తున్నాము. అందువల్ల ఈ వృక్షాలను కనుక హరితహారంలో మనము ఎంకరేజ్ చేసినట్లయితే మనకు చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫైకస్ స్పీసీస్ అన్నీ కూడా, ఫైకస్ రిలీజియోసా కానీ, ఫైకస్ బెంగాలెన్సిస్ కానీ, ఇటువంటి 36 రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పెంచాలి. మహువా కూడా మనం పెంచాలి, ఎందుకంటే సమ్మర్లో ఫ్లవర్స్ ఇచ్చే మొక్కలు. తర్వాత తేనెటీగలకు అదొక ఆధారము. ఇటువంటివి మనకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా హరితహారంలో ఇప్పుడు ఏవైతే టింబర్ ట్రీస్ ఉన్నాయో వాటిని ఫార్మర్స్కి ఇవ్వడం వల్ల, తర్వాత అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్లో ఎంకరేజ్ చేయడం వల్ల మనకు కావాల్సినంత వుడ్ మనకు సప్లై అవుతుంది. తర్వాత కార్బన్ సిక్వెస్ట్రేషను, క్లైమేట్ చేంజ్ అంటాము. అంటే కార్బన్ సిక్వెస్ట్రేషన్ జరగాలి అంటే మనము మళ్ళీ కలపతో చేసిన ఇండ్లు కట్టాల్సిందే. కార్బన్ను మనము
తగ్గించాల్సిందే వాతావరణంలో నుంచి. అప్పుడే మనకు ఈ మేలు జరుగుతుంది. లేదంటే ఈ ఫ్లడ్స్ అనేది, తర్వాత ఈ హై టెంపరేచర్స్ అనేది ఇవన్నీ వస్తూ మనకు మన మనుగడకు కొంచెము డేంజర్లోకి తోస్తుంది అనమాట. గతంలో ఉన్న ప్రభుత్వాలు జై జన్మభూమి అని చెట్ల నాటే కార్యక్రమం నడిచారు. కానీ ఈ మధ్యకాలంలో విద్యార్థులకు పెద్దగా అంటే ప్రతి విద్యార్థికి చెట్లు పెంచాలన్నటువంటి అవగాహన అయితేనేమి, మరి వాళ్ళ ఇంటి పరిజ్ఞానంలో ఉన్నటువంటి ఊర్లో ఉన్న చెట్ల గురించి సోషల్ వెల్ఫేర్ని చేర్చే కార్యక్రమాలు చాలా తక్కువ జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపైన మీరు యాక్చువల్గా మీరు చూసినట్లయితే మా ఇన్స్టిట్యూట్లో దాదాపు 3,000 మంది విద్యార్థులు వస్తారు సంవత్సరానికి. చాలామంది స్కూల్స్, ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓక్ రిడ్జ్, తర్వాత ఇటు చూస్తే మల్లారెడ్డి కాలేజీలు, ఇటు నుంచి అంటే అందరూ మన ఏమంటారు ఈ దుల్లపల్లి స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ భేదం లేకుండా కూడా అందరు వచ్చి ఇక్కడ ఏమేమి చేస్తున్నాము అనేది చేస్తున్నారు. తర్వాత మేము వాళ్ళ క్యాంపస్లలోకి వెళ్ళి చెట్లు నాటియడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము వాళ్ళకు 1 డే ఫుల్ ఎక్స్పోజర్ చేస్తాము. తర్వాత బయోడైవర్సిటీ మీద ఉన్నటువంటి 10వ తరగతిలో 2-3 చాప్టర్స్ ఉంటాయి. ఆ 2-3 చాప్టర్స్ వాళ్ళకు ఒకే రోజులో కవర్ చేస్తూ వాళ్ళకు ఒక నాలెడ్జ్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఇది మేము దాదాపు 12 years నుంచి చేస్తున్నాము కంటిన్యూస్గా. అంతకుముందు కూడా మేము చేసాం కానీ అంత హై రేంజ్లో లేదు. ఇప్పుడు పోయిన 12 years నుంచి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం అనమాట. అయితే ఒక్కరు చేస్తే కాదు, అది చాలామంది ఈ రకంగా చేస్తూ ముందుకు వెళ్ళాలి. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇంతకుముందుకు జామకాయలు ఊరూరో దొరికేవి తినేవాళ్ళు, కానీ ఇప్పుడు వేరే వేరే జామకాయలు కూడా చింతలు అడుగుంటే చప్పగా ఉంటున్నాయి. అంటే పండ్లు కూడా దాదాపు అన్నీ కూడా ఎక్కువ రసాయనాల వల్ల వాటి టేస్ట్ని కోల్పోయినాయి. వాటి గురించి విశ్లేషణ ఏమన్నా? యాక్చువల్గా జామకాయలు అనేది ఏమైందంటే హైదరాబాద్ చుట్టూరుగా వైరస్ వచ్చి కొట్టుకుపోయినాయి. ఇప్పుడు చూసినట్లయితే తైవాన్ జామ అనే ఒక వెరైటీని ప్రాపగేట్ చేశారు, పెంచారు. అది వైరస్ ఫ్రీ ఉంటుందని అనుకుంటున్నారేమో, కానీ దానికి కూడా వైరస్ రావచ్చు. ఇప్పుడు సఫేదా వెరైటీ యాక్చువల్గా ప్రతి ఒక్కరికి అలవాటైంది. ఆ సఫేదా జామ కొరకు వెతుకుతూ ఉంటారు. ఆ తెల్ల పండు కావాలా లేకపోతే మంచి టేస్ట్ కావాలనేది. ఆ వెరైటీని కూడా పెంచాలి. కాకపోతే ఏంటంటే ఈ ఫస్ట్ 70 kilometer రేడియస్ హైదరాబాద్ను వదిలేస్తే మిగతా నెక్స్ట్ 70 kilometer రేడియస్లో రైతులు పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు 120 rupees వరకు జామకాయలకు రేటు పెట్టి కొంటూ ఉన్నారు మామూలు విద్యార్థులు. యాక్చువల్గా ఇది హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ గల మొక్క, ఫ్రూట్. ఇది చాలా అవసరము. యాంటీ క్యాన్సర్ కూడా, కడుపులోకి ప్రతి ఒక్కరు తినాలి. ప్రతి ఒక్క విద్యార్థి చదువులో ఎక్సెల్ కావాలి అంటే కూడా ఇది కావాలి. అంటే ఇది 120 rupees కాకుండా 20 rupees 30 rupees కేజీ ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టుగా అంత పంట పెంచాల్సిన అవసరం ఉంది. దీన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ 70 kilometersలో వైరస్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ 70 kilometers అంటే 71 నుంచి 140 kilometers రేడియస్లో కనుక పెట్టినట్లయితే అవి స్ప్రెడ్ అవుట్ అయి ఉంటాయి. వైరస్ మళ్ళీ వచ్చి పంట పోయేటంత సీన్ ఉండదు. కాకపోతే తైవాన్ జామ బదులు మన జామనే పెట్టి ఎంకరేజ్ చేసినట్లయితే, మనకు ప్రజలకు మనం సేవ చేసినట్లయితే, జామ పండు పండిస్తున్నామంటే మనము ఆరోగ్యాన్ని పెంచుతున్నాం అన్నమాట. అంటే ఈవెన్ డయాబెటిక్ పీపుల్ కూడా ఇది అవసరము, మంచోళ్ళకు అవసరము, తర్వాత రోగులకు కూడా అవసరం. ఒక రకంగా చూస్తే ప్రతి ఒక్కరికి అవసరం అన్నమాట. ఇది ఒక అమృతం లాంటిది. కానీ అది ప్రజలకు అంటే ఇప్పుడు అందరు అవేర్ అయిపోయినారు. జామ చాలా అవసరం అనేది అవేర్ ఉన్నారు. తినేవాళ్ళు డైలీ తింటారు, కానీ కొంతమంది ఇది కాస్ట్లీ అని తినలేకపోతున్నారు. కానీ ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా దీన్ని ప్రాపగండా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీవీ తరపున వనవృక్ష ప్రియులకి ఏం చెప్తారు? ఏం లేదండి, మీరు కనీసము ఇంట్లో 2-3 గజాల స్థలం ఉన్నా కూడా ఒక చెట్టు పెంచుకోండి. ఇప్పుడు ఒక చెట్టు ఉన్నా కూడా మీకు డబ్బు ఇచ్చిపోతుంది. అది ఒక చెట్టు ఉంటే అది 1 ton అవుతుంది. మీరు 10 చెట్లు పెట్టుకుంటే అది 10-100 kilos అవుతుంది. అంటే మీకు ఉన్న స్థలంలో ఖచ్చితంగా మీరు చెట్లు పెట్టండి. దానివల్ల ఈరోజు కాకపోతే ఒక 25 yearsకి డబ్బు ఖచ్చితంగా వస్తుంది. నేను ఈ సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాలాఘాట్ అనే ఊర్లో పరస్వాడ అని ఉంది. బాలాఘాట్ జిల్లా పరస్వాడ, మధ్యప్రదేశ్లో. ఒక చిన్న పిల్లగాడు అన్నమాట, 10 years బిలో ఉన్నవాడు 65 ఎకరాల చుట్టూ చెట్లు నాటాడు. అవి మన టేకు చెట్లు. అక్కడ అందరికీ తెలుసు టేకు చెట్లు పొలములో ఉన్నాయి కూడా అవి ప్రభుత్వ ప్రాపర్టీ అని. ఇప్పటికి కూడా అదే రూల్ ఉంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో, ఫారెస్ట్ రూల్స్ ప్రకారం. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆ చెట్లను హార్వెస్ట్ చేసి వాళ్ళకు ఒక చెక్ ఇచ్చింది. ఆయనకు అప్పుడు 65 సంవత్సరాల వయసు. అది నేను ఆ రైతుతో కలిసి మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్లతోటికి వెళ్ళి వర్కౌట్ చేశాము. అంటే అది అసంభవం కాదు, సంభవము. డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీ దగ్గర చెట్లు ఉన్నాయి అంటే మీ దగ్గర ఆస్తున్నట్టే లెక్క. అది బ్యాంక్ ఇన్ ఓపెన్. మీకు అది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ థియేటర్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఇదండి మరి విశ్రాంత సైంటిస్ట్ గారు చెప్పినటువంటి విషయాలు. చెట్ల గురించి చాలా విశ్లేషించారు. ఎర్రచంద్రం అయితేనేమి, అలాగే చూస్తే శ్రీగంధం చెట్ల గురించి కూడా ఎలా పెంచాలో ఉన్నటువంటి అపోహలు, మరి గవర్నమెంట్ సాధారణ బాధకాలన్నీ కూడా తెలియజేశారు. చూస్తున్నాడు విత్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.